ఇప్పుడు జగన్ మీదన లేకపోతే భారతి గారి మీదన ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారు. కామెంట్లలో కూడా ట్వీట్ల కిందనే పెడుతున్నారు. ట్విట్టర్ కింద కామెంట్లోను, ఫేస్బుక్లో కామెంట్ కింద. కానీ అవేమీ తప్పు కాదు. అలాంటిదే తన సినిమా ప్రమోషన్ సందర్భంగా సెటారికల్గా ఆ పాయింట్స్ని రైట్ చేసినందుకు వర్మని ఇప్పుడు విచారించారు. విచారించి ఆయన ఫోన్ కూడా అడిగారట. ఏంటంటే ఎట్లా చేస్తున్నారు ఏంటన్నట్టు. అసలు విషయం ఏంటయ్యా అంటే పెట్టిన కేసేమో మార్ఫింగ్ ఫోటోలు అని చెప్పి, విచారించిన పాయింట్ ఏమో మీరు తీసిన సినిమాకి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఆ నిర్మాతకి టీటీడీ బోర్డు ఇవ్వడానికి సంబంధం ఏమైనా ఉందా, ఇవి అడిగినటువంటి ప్రశ్నలు. అంటే ఏదో ఒక విధంగా ఒక రాజకీయ ఎజెండాతో విచారణలు తప్పించి దేని కొరిగేదో అర్థం కాదు. రామ్ గోపాల్ వర్మ రాక్షసుడు కాదు, దుర్మార్గుడు కాదు. తను ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకి. ఆనాడు తనదైనటువంటి వాదన తనకుంది. జగన్ని అభిమానించడానికి ఆ మొక్క కూడా చెప్పాడు ఎందుకు అన్నటువంటిది. అదే సందర్భంలో నీకు నచ్చనటువంటి వాళ్ళనందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి పోలీసులను వాడేటటువంటి ధోరణికి సజీవ సాక్ష్యం విచారణ, లాయర్లను కూడా లోపలికి అనుమతించకుండా 11 గంటల పాటు కూర్చోబెట్టి ఏడిపించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇట్లాంటి అన్నిటికీ ఫస్ట్ టైం ఫేస్ చేశారు. మొన్న మధ్యన ఫేస్ చేసినటువంటి వ్యక్తి. కానీ ఇలాంటిది కరెక్టా కాదా అన్నటువంటి రేపు పొద్దున్న భవిష్యత్తులో ఆయన సినిమాలు ఏమైనా చూపెడతారని చూడాలి.